ఏంటి అభిలాష్ రెడ్డి వచ్చి రాజశేఖర్ గారు ఈ సినిమాలో చేయాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ మీరు ఫీల్ అయిందేంటి? తను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వెంటనే ఓకే చెప్పారా, లేదన్నా ఆలోచించుకొని చెప్పారా? అసలు ఏంటి అసలు? ఆలోచించుకుని చెప్పాను. ఆలోచించుకుంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పినప్పుడే మంచి సబ్జెక్టు, నా క్యారెక్టర్ బాగుంది, సబ్జెక్టు బాగుంది, సర్వానంద్ క్యారెక్టర్ బాగుంది, ఆల్టుగెదర్ ఒక సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది, సో చేద్దాం అని అనుకున్నా. అయినా రేపు ఎల్లుండికి మాట్లాడుకుంటాం అని అనుకుని ఆలోచించాను. పక్కన సర్వానంద్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇది సోల్ ఉన్న క్యారెక్టర్ మల్టీ స్టార్ ఫిలింకి చేయాలంటే దానికి తగ్గట్టు క్యారెక్టర్ అని అనుకుని చేశాను. అంటే రాజశేఖర్కి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు జనరల్ సినిమా చూసిన తర్వాత. వేరాజ్ మీ ముందు సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చూసి చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సో ఈ సినిమా చూసిన తర్వాత అలా డిసప్పాయింట్ అవ్వరన్న గ్యారంటీ ఇవ్వచ్చా మనం? తప్పకుండా మన ఎక్స్ట్రాడినరీ లాగా రాదు. నాకు మంచి పేరు వస్తుంది, అందరు ఇండస్ట్రీ మెచ్చుకుంటుంది. మన ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ చూసే డైరెక్టర్స్, ఓ రాజశేఖర్ ఇలా కూడా పనికి వస్తాడు, మనం ఈ క్యారెక్టర్ రాజశేఖర్ని పెడదాం, లేదు రాజశేఖర్ కోసం ఈ క్యారెక్టర్ తయారు చేద్దాం అన్నట్టు అనుకుంటారు. ఆ అవకాశం ఎక్కువ ఉంది ఈ సినిమాలో. యాక్చువల్గా ఈ సినిమాకు ముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్కి ముందు కానీ చాలా క్యారెక్టర్లు రాజశేఖర్ చేయాలి, ఈ క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తే బాగుంటుందని చాలామంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు. బట్ వాటిలో దాదాపు చాలా 100% మీరు రిజెక్ట్ చేశారు. నేను కావాలని రిజెక్ట్ చేసింది ఏమీ లేవు. అఫ్కోర్స్ మీ సబ్జెక్ట్ నచ్చాలి, అది అలా కాదు. అది కూడా నాకు మంచి సబ్జెక్టు, నేను విని ఇది పోగొట్టేశాను అని చెప్పడానికి లేదు. నన్ను ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి డైరెక్టర్ అనుకున్నారు ఫస్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నవ్వుతూ ఉండే క్యారెక్టరు, నాకు నవ్వు బాగుంటుంది, ఇతను నవ్వుతూ ఉంటే సినిమాలో ప్లస్ అవుతుంది అన్నట్టు ఆయన అనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ చేశారు. ఏంటంటే మహేష్ బాబుకి వెంకటేష్కి ఫాదర్గా చేస్తే మరి మిస్ అవుతామో అన్నట్టు ప్రకాష్ రాజ్ని పెట్టుకున్నారు అన్నట్టు విన్నాను. బట్ మీ దాకా రాలేదు కదా? నా దగ్గర రాలేదు, బట్ నా వాళ్ళ వరకు వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళ మెయిన్లీ సుధాకర్ రెడ్డి ఆబ్లిగేషన్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆబ్లిగేషన్తో చేశారు మీరు సినిమా. బట్ మీరు వాంటెడ్గా మీకు క్యారెక్టర్ నచ్చేసిన సినిమా బైకర్. 100%. సో ఈ సినిమా తర్వాత మీరు ఆ మాట నేను పడను. రాజశేఖర్ ఏదో చెప్పారే ఏమి లేదే అన్న ఇది రాదు. బాగుంది అని అందరు మెచ్చుకుంటారు, సినిమానే మెచ్చుకుంటారు. ఆల్టుగెదర్ సర్వానంద్ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్, నాది ఫుల్ సోల్ ఉన్న క్యారెక్టరు. అందరి క్యారెక్టర్ ఇట్ విల్ బి అర్థం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి బాగా, మీరు మంచి పీక్లో ఉన్నప్పుడు బలరామకృష్ణ అనే సినిమా చేశారు. అవును. బట్ ఆ సినిమాలో మీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో శోభన్ బాబు క్యారెక్టర్ అంతే ఉంటుంది, అలాగే జగత్ బాబు క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో టోటల్ సినిమాని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈక్వల్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భం అది. అవును. వేరే అది ఇప్పటి రోజులకు వస్తే ఒక హీరోగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు వేరే క్యారెక్టర్, అంటే సపోజ్ మీలాగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయలేనటువంటి రోజులు ఇవి. ఓకే, అవునా కాదా? అవును.